హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముత్యాల సుబ్బయ్య గారిది ఒక ప్రత్యేకమైన స్థానం. తన సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన దాదాపు 50 సినిమాలు డైరెక్ట్ చేశారు. అయితే ఫస్ట్ టైం ఆయన ఒక నిర్మాతగా మారి ఆయన సమర్పణలో తల్లి మనసు అనే సినిమాని నిర్మించారు. ఆ సినిమా ఇప్పుడు 24వ తారీఖు రిలీజ్ కాబోతుంది. మన ఫీల్డ్లో ఆయనకి సెంటిమెంట్ సుబ్బయ్య అని ఒక పేరు ఉంది. ఆయన నిర్మాతగా మారినా ఆ సెంటిమెంట్ని మాత్రం వదులుకోలేదు. తల్లి మనసు అనే ఒక సెంటిమెంట్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి తల్లి పాత్ర పోషించిన రచితా మహాలక్ష్మి, అలాగే డైరెక్టర్ శిల్పి అలియాస్ శ్రీనివాస్ మన ముందున్నారు. మరి వాళ్ళతో ముచ్చటిస్తూ ఆ సినిమాకి సంబంధించిన విశేషాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే గురువా, ఎలా ఉన్నారు? బంగారంగా బాగా ఉన్నాము. అవును, ఏంటి అంత గ్యాప్ వచ్చింది? డైరెక్టర్గా మీకు గ్యాప్ వచ్చింది. ఈ డైరెక్టర్గా మీరు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నిర్మాణం వైపు తొంగి చూడాల. ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమా నిర్మాణం చేపట్టాలనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? అంటే గురుగారు 50 సినిమాలు చేసాం. ప్రతిదానికి ఇప్పుడు మన గురువుగారు దాసరి గారు 100 సినిమాలు చేశారు. మా పిసి రెడ్డి గారు 100 సినిమాలు చేశారు. వాళ్ళు అదే ఇది మనకి ఏంటంటే కథ, మంచి కథ చూసి కానీ సెలెక్ట్ చేసుకొని చేయడం కానీ, ప్రొడ్యూసర్స్ కానీ మన రేంజ్ వేరు. వాళ్ళేమో హై లెవెల్లో, మనది సి క్లాస్. సి క్లాస్ కాబట్టి ఆ సి క్లాస్ తగిన ప్రొడ్యూసర్లే కదా వస్తుంటారు. ఆ టైపులో. బట్ సి క్లాస్ అని తింటే వాళ్ళని తగ్గించి మాట్లాడడం కాదు. సబ్జెక్టు మనం తయారు చేసుకొని సినిమా చేసేవాళ్ళు. వాళ్ళు రీమేక్లు కూడా చేసాం చాలా. బట్ 50 సినిమాలు చేసిన తర్వాత ఎందుకో నాకు సినిమా తీయడం బాగానే ఉంటుంది, దాన్ని ప్రమోట్ చేయడం కాడ ఇబ్బంది పడుతున్నాం. కొంతమంది ప్రమోషన్ బ్రహ్మాండంగా చేస్తారంటే పెద్ద హీరోలు ఉండాలి. ఇప్పుడు అదే నేను చేసిన 50 సినిమాల్లో మనం అసలు స్టార్, మెగా స్టార్స్ ఉన్నారు, సూపర్ స్టార్స్ ఉన్నారు, సో అందరూ ఉన్నారు. అవి కాకుండా కొన్ని సినిమాలు ఉంటాయి, అంటే ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేద్దామని అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సినిమా తీస్తారు, దాన్ని ప్రమోట్ చేయలేరు. అలాంటప్పుడు ప్రమోట్ చేయలేనప్పుడు మనం ఏమవుతుందంటే కష్టం, ఎంత కష్టపడ్డా అది జనంలోకి వెళ్తే కదా అక్కడ కొడుతుంది దెబ్బ. ఎందుకంటే పెద్ద హీరోలని పెట్టలేని పెద్ద హీరోలకి మనం ఏమి చెప్పవలే, వాళ్ళు ప్రమోషన్ బ్రహ్మాండంగా చేస్తారు. మనం మీడియం సబ్జెక్టులు చేసే టైం వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు పబ్లిసిటీ కాడ నెగ్లెక్ట్ చేయడం, ఈ బాధలన్నీ చూసి నాకు ఇప్పుడు ఇన్ని చేద్దాం, 100 చేద్దాం అంటే అది లేదు. మంచి సినిమా అనేది ఎన్ని వీలైతే అన్ని చేద్దాం. 50 సినిమాలు చేసాం, ఎందుకు చాలు. అప్పటికి 50 సినిమాలు అయ్యేటప్పటికి మనకి డిఫరెన్స్ తెలిసిపోయింది. మీరే దాదాపు ఒక 10 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో మీరే అన్నారు, కాలం మారింది గురువా అన్నారు. అవును, ఇప్పుడు 50 చేసిన తర్వాత గురుగారు 7 years నేను సినిమాలు చేయడానికి కారణం అంటే మంచి సబ్జెక్ట్ చేసినా కూడా అది రిలీజ్ చేసి ప్రమోట్ చేసుకోవడం ప్రొడ్యూసర్ ఉన్నాడు. వాళ్ళు ప్రమోట్ చేయకపోతే మనం ఎంత కష్టపడ్డా అది థియేటర్లకు వెళ్ళాలా, థియేటర్లో బాగా ఆడిందా లేదా ఎంక్వైరీ ఇవన్నీ చేయాలి. అయినా 50 సినిమాలు చాలు. ఓయమ్మ, ఇప్పుడు అట్టా అందరూ 100 చేయాలంటే ఆడా. అంటే మీ అబ్బాయి ప్రోద్బలం వల్లే ఈ సినిమా నిర్మాణం అనేది మీరు చేపట్టారు? మా అబ్బాయి ప్రోద్బలం కాదు, 7 ఏళ్ళు నేను అప్పటికి నా 50 సినిమాలు అయ్యేటప్పటికి మా పిల్లలకి మ్యారేజెస్ అన్నీ అయ్యి వాళ్ళు ఆస్ట్రేలియా అటు ఇటు అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నారు. వాళ్ళు జాబ్లు, వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు. నేను మా ఆవిడ ఇంటి పని వాళ్ళు తప్ప. ఇప్పుడు ఆ పిల్లలు అక్కడ పోయిన కాడి నుంచి వాళ్ళతో ఏంటంటే వాళ్ళకి మా సినిమా నుంచి ఎప్పుడు పాపం ఎప్పుడు పట్టించుకోలే, ఎప్పుడు అడగల. నేను మానేస్తూ
అప్పుడు కొంచెం హెల్త్ కూడా కొంచెం చిన్న మోకాళ్ళ నొప్పులు అయ్యి రావడం ఇలాంటివి ఉండేది. అప్పుడు వద్దు ఎందుకు మానేడని నేను మా పిల్లలకే ఫోన్ చేసి, నాన్న నేను మానేస్తున్న సినిమాలు చాలు, చేసిన వరకు చాలు, ఏదో మనమే సినిమా చేసిన ఊరికి ఫ్రీగా ఏం చేయాల, ఏదో కాస్త కోస్త సంపాదించుకున్నాం, ఒక ఇల్లు ఏదో ఏర్పరచుకున్నాం, చాలు, ఎక్కడికి తృప్తి చెప్పండి, ఒక కారు ఒక ఇల్లు, ఈ మనం ఎక్కువ ఇక లేనిది కాదు. కానీ ఆ స్టేజ్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది, మనం ఎంత మంచి సినిమా తీసినా ప్రమోట్ చేయకపోతే వేస్ట్. ఓకే, ఈ సినిమాకి సఫిషియెంట్ ప్రమోషన్ దొరికింది అనుకుంటున్నారా? ఎలా ఏది ఇప్పుడు ఈ తల్లి మనసు సినిమా 24 దగ్గరకు వచ్చింది రిలీజు. నాకు తెలిసి ప్రమోషన్ బాగానే ఉంది. ఎందుకంటే ఇది అంటే మీ అబ్బాయి నిర్మాత అని చెప్పొద్దు, మామూలుగా చెప్పండి. మా అబ్బాయి నిర్మాత కాబట్టే జరుగుతుంది, నా వల్ల అయితే అయ్యేది కాదు. మా అబ్బాయి ఇప్పుడు 7 ఏళ్ళు మానేసిన తర్వాత నేను సినిమాలు మానేస్తాను, మీరు వచ్చేయండిరా, మీరు ఆస్ట్రేలియాలో ఉండి వాళ్ళు అక్కడే జాబ్ చేస్తున్నారు, ఇక్కడ చేసుకోవచ్చు ఆ జాబు. సరే నేను ఫోన్ చేసి, ఒరే ఏముందిరా ఆడబడే కష్టం. ఆస్ట్రేలియానే కాదు సార్, ఏ కంట్రీ అయినా అలాగే ఉంటుంది, అది కామన్. అది అలాగా మనదే ఒకటి గురుగారు, మనం ఏ ఉద్యోగం ఆ ఉద్యోగం ఇక్కడ చేయొచ్చు. అవును, అది అందుకే కదా ఎవరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇండియాకి రావాలనుకునేది ఎందుకు, అందుకే అందులో కూడా ఇంకోటి చిన్నది ఏంటంటే, ఇప్పుడు అక్కడ అన్నీ ఇల్లు చేసుకోవాలా, పొద్దుస్తూ ఉద్యోగం చేసి వచ్చి మళ్ళీ అన్నీ చూసుకోవాలా. వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక 1000 రూపాయలు పెడితే పనులు పాపం సొంతంగా వాళ్ళు బతుకుతున్నారు, మనం వాళ్ళ గొడవ అనేది అంతే సార్. దాని గురించి మనం ఎంత డిస్కస్ చేసుకున్నా ఇక అది అంతే కదా. దాని గురించి మన సినిమా విషయానికి వస్తే అందుకని చెప్తున్నాను. అప్పుడు నేనేమన్నానంటే, వచ్చేంటిరా అది అక్కడ కడే కష్టం, ఇక్కడ పడుతుంది కదా వచ్చి అన్నాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ జాబ్ చేశారు. ఓకే, ఇక్కడ టెలిస్టార్లో చేశారు, ఐడియా, టాటా, వాళ్ళు ఓన్ బిజినెస్లు పెట్టుకున్నారు. కొంత టైం అయిన తర్వాత వాడికి ఏమనిపించిందో, నాన్న మీరు 50 సినిమాలు తీశారు, ఇంకొక సినిమా తీద్దాం అన్నాడు. అంటే నిర్మాతగా ఒక సినిమా తీద్దాం అనేది మీ అబ్బాయి కోరిక? మా అబ్బాయి కోరిక. అది ఏంది, ఒక్కటే సినిమా, పెద్ద సినిమా కాదు, మామూలు ఆవరేజ్ సినిమా, ఒక సినిమా చేద్దాం. అందువల్ల మీరు ఆ ఒక్క సినిమా మాత్రం ఖచ్చితంగా చేద్దాం అంటే, వద్దురా బాబు బాగాలేదడ పోతామని నేను చెప్పా. అంటే అయినా కూడా లేదు నాన్న, విల్ లెర్న్ సంథింగ్ అని చెప్పి వాడు ఖచ్చితంగా సినిమా చేయాలి అన్నాడు. సరే చెప్పిన వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, చిన్నపిల్లలు అయితే పర్వాలే, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోరారు, వాళ్ళ కోరిక ప్రకారం సినిమా తీశారు, రిలీజ్కి వచ్చింది. అవును, అప్పుడు అవును. సో ఓకే, వాళ్ళు సినిమా తీయాలనుకున్న తర్వాత ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ఎవరైనా చిన్న ఒక లవ్ సబ్జెక్టు ఏదో సెలెక్ట్ చేసుకుంటారు. సెంటిమెంట్ సుబ్బయ్య అనే మీ బ్రాండ్ నేమ్ తగ్గట్టు తల్లి మనసు అనే టైటిల్తో సినిమా తీస్తే ఇది ఎంతవరకు జనాలకి ఎక్కుతుంది అనే ఆలోచన ఎప్పుడు రాలేదా? వచ్చింది, ఎందుకు రాదు. ఒకటి గురువా, నేను 50 సినిమాలు తీశాను, సెంటిమెంట్ లేని సినిమా ఏముంది? అన్నీ ఉన్నాయి, ప్రతి సినిమాలో అన్నీ ఉన్నాయిగా. సెంటిమెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, 1 ఫైట్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే అప్పుడు మానేసి ఈ సినిమాకి వచ్చిన తర్వాత సబ్జెక్టు కోసం అప్పటికి మావాడు సినిమా చెయ్యనన్నా, కానీ నువ్వు డైరెక్ట్ చేయొద్దన్నాడు. కండిషన్ బాగా పెట్టాడు. ఎందుకంటే మీరు 50,000 కష్టపడ్డారు పగలు రాత్రులు అని. అంత కండిషన్ పెట్టి శ్రీనివాస్ గారు ఆయన డెబ్యూ డైరెక్టర్ మీకు అసిస్టెంట్గా చేశాడు అంటే దాదాపు మీ భావాలే ఉంటాయి ఆయనకి. అదేం లేదు, నా భావాలు కాదు. తను నాకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, సూర్య వాళ్ళందరి దగ్గర చేశాడు. ఇప్పుడు ఒకటి గురుగారు, మేము సెంటిమెంట్ సుబ్బయ్యని ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు హిట్లర్కి సెంటిమెంట్ సుబ్బయ్యని అనరుగా. అది పెద్ద హీరో ఉంది కాబట్టి ఎవరు అనరు. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఇవన్నీ ఫైట్లు ఉన్నాయి, యాక్షన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే సెంటిమెంట్ సుబ్బయ్యని ఎక్కువ సెంటిమెంట్ సినిమాలు కలికాలం,
ఓకే. ఇలాంటి సినిమాలు ఎన్ని తింటే అలా వచ్చింది. అదే చెడ్డ పేరు ఏం కాదుగా. అన్న 100%. నేను చెడ్డ పేరని నేను అంటలా. మీరు 10 ఏళ్ల క్రితమే కాలం చెల్లిపోయింది గురువా ఇలాంటి సినిమాలకి అన్నారు. అవును. మళ్ళా అదే సెంటిమెంట్తో సినిమా తీశారు కదా, అదే దాని sentiment గురించి నేను అడిగాను తప్ప. మీరు అడిగిన సెంటిమెంట్ లేనిది మనిషి లేడండి, అది 100% కరెక్ట్. అది నేనేది ట్రెండ్కి తగ్గట్టు కాకుండా ఎగనెస్ట్ ట్రెండ్కి వెళ్ళటానికి రీజన్ ఏంటో అడిగా, అంతే తప్ప వేరేం లేదు. ఓకే గురుగారు, ఎగనెస్ట్ నేను వెళ్ళాలా. ప్రతి సినిమాలో ఒక ఫైటు, ఒక సీను, కామెడీ, సెంటిమెంట్ అన్నీ ఉంటుంటాయి. కాకపోతే కొన్ని సినిమాలు అనుకోకుండా ఎక్కువ సెంటిమెంట్ ఉన్న సినిమాలు కూడా చేశాం కాబట్టి అలా పేరు వచ్చింది. ఇప్పుడు మేము సినిమా తీయాలంటే ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి సార్, నిజమే. నా సెంటిమెంట్ వదిలేండి. మా శిష్యుడే బోయపాటికి సినిమా తీశాడు, కొడితే 100 తల్ల ఎగిరి పడుతున్నాయి. సో మీ శిల్పి మరో బోయపాటి అవుతాడంటారా? ఎవరు? శిల్పి అవ్వలేడు. అవలేడు. శ్రీనివాస్ గారు అలా అంటున్నారు ఏంది మీ గురువు గారు? అవడు. ఎందుకంటే గురుగారు, మనకి మన వల్ల కాదు. ఏది ఆర్టిఫిషియల్ ఫైట్, ఇలా కొడితే 6 తలలు, ఇటు కొడితే 10 తలలు, ఇవన్నీ మన వల్ల కాదు. మనం 99% న్యాచురల్ సబ్జెక్ట్స్ చేసాం. 50 సినిమాలు చేసిన ప్రతి సినిమాలో ఒక మంచితనం, ఒక కథ, ఒక కథనం, నీట్నెస్ ఉంటుంది. ఓకే, మీ సినిమాలో ఉన్న కథనం విషయాలకు వద్దాం తర్వాత. శిల్పి గారు, ఇప్పుడు మీ గురువు గారు ఫస్ట్ టైం నిర్మాతగా మారి మీకు ఫస్ట్ టైం సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. అలాగే ఒక ఆర్టిస్ట్ అయిన రచిత మహాలక్ష్మి గారు, ఆవిడ తమిళంలో, కన్నడంలో మంచి పేరు ఉంది, నెంబర్ ఆఫ్ షోస్ చేశారు, సీరియల్ చేశారు, ఆల్రౌండర్ తను. మరి ఆవిడ చూస్తే తల్లిలాగా అనిపించట్లేదు. తల్లి మనసు అనే ఒక టైటిల్ పెట్టి ఆవిడని తల్లి పాత్రలో తీసుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? ముందుగా మహామ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా గురువుగారు నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు ఆయన పాదాలు ఉన్నానండి. అలాగే మా గురువుగారి పేరు మీద ముత్యాల మేకర్స్ బ్యానర్ పెట్టి ఆయన సమర్పణలో నాకు సోదరులాగా ఆనంద్ కిషోర్ సినిమా నిర్మిస్తూ నన్ను దర్శకుడిగా యాక్సెప్ట్ చేయడం అనేది నిజంగా హ్యాట్సాప్ అండి. ఇప్పుడు మీరు అడిగిన కూర్చుంటే సో ఈ సినిమాలో తల్లి మనసు సినిమాలో టైటిల్ తప్ప కథ అండి ఆల్ ఎమోషన్స్ ఉన్నాయండి. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆల్రెడీ ఎమోషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ కామెడీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి సినిమా. సో కాకపోతే ఏంటంటే సెంటిమెంట్ బాల్ కొంచెం ఎక్కువ ఉన్నాం. కానీ ప్రతి సీను న్యాచురల్గా ఉంటుంది. ఈ ప్రతి క్యారెక్టర్ సినిమాలో మీరు చూశారంటే ఇది ఎక్కడో జరుగుతుంది, ఈ క్యారెక్టర్ నేను అయినట్టు, ఈ క్యారెక్టర్ నేను అయినట్టు, ఇలాంటి జరుగుతూ ఉన్నాయి అనేటువంటి న్యాచురల్ సీన్సే తప్ప అన్నీ. సో ఆ కథ తయారు చేసుకున్నప్పుడు అండి మాకు తల్లి స్టైల్లో పెట్టిన తర్వాత మాకు ఒకటే కండిషన్, కిషోర్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మన బ్యానర్ నుంచి సినిమా వెళ్తుంది కాబట్టి నాన్నగారు ఏ అయితే వచ్చాయో ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వచ్చినప్పుడు సో ఆ ఊహకు తగ్గట్టు ఉంటేనే మన సినిమాని రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఆ టైప్ ఆఫ్లోనే కొత్తగా మేళవించి సినిమాని తయారు చేయండి ఒక కండిషన్. సో అప్పుడు ఒక శర్వణ్ అని ఒక లైన్ చెప్పాడు, జస్ట్ లైన్, మూలకథ అంటాం కదా. చెప్పిన తర్వాత ఆ లైన్ నచ్చింది. ఆ లైన్ నచ్చి గురువుగారు, నేను, మర్దురాజు గారు, నివాస్ అందరూ కూర్చొని ఆల్రెడీ ఫుల్ పెడ్జెడ్ సబ్జెక్ట్ చేయడం మాకు 8 months పట్టింది. సో సబ్జెక్ట్ తయారు చేసిన తర్వాత ఫుల్ డైలాగ్ వర్షన్, బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఆర్టిస్ట్ గారు మొదలుపెట్టారు. ఆర్టిస్ట్ గారు మొదలు పెడితే అందులో ఎవరిని అడిగినా కానీ కాకపోతే ఇందులో కొడుకున్నాడు, ఒక 5 సంవత్సరాల కొడుకు నుంచి 20 years వరకు కొడుకున్నాడు. అంటే ఈ క్యారెక్టర్ 3 వేరియేషన్స్, 25 years నుంచి అప్ టు 50 years వరకు ఉన్న వేరియేషన్ క్యారెక్టర్. ఎవరిని అడిగినా కానీ సార్ 20 సంవత్సరాల కొడుకేంటి సార్. ఆల్రెడీ మేము అడిగిన హీరోలందరూ హీరోయిన్ నుంచి పేడ్ అవుట్ అయ్యి సిస్టర్ క్యారెక్టర్, వదిన క్యారెక్టర్, ఈ టైప్ క్యారెక్టర్లు వేసేవాళ్ళు. వాళ్ళు అడిగాం, మనం అడిగితే ఎవరెవరిని అడిగారు ఇంతకీ? ఈ పేర్లు తప్పే ఉంది అందులో. వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఏం చెప్పడానికి మనకేముందండి. వాళ్ళు ఏంటంటే అటు అడిగితే వాళ్ళు సార్ బ్రదర్ని కట్టొచ్చు కదా, లేదంటే అడాప్షన్ లాగా కట్టొచ్చు కదండి అన్న మొదలు. లేదండి ఇది తల్లి మనసు కదా, తల్లి ఉండాలంటే బ్రదర్ సెంటిమెంట్ కదండి. సరే ఓకే, కథ బాగుంది సార్, జస్ట్ చిన్న చేంజ్ అయ్యి కదా, కథ బాగుంది చేయడానికి ఏముందండి. ఇది తల్లి అని కాదండి, సినిమాలో కథ ఇంపార్టెంట్, కథ వేసిన సినిమా. దీంట్లో మీరు హీరో, తల్లి అనేది హీరో సినిమాకి. సో కాబట్టి మీరు హీరోయిన్ ఫీలే చేయండి, అంతేగాని క్యారెక్టర్ అది అంతే. సో చేయండి సరే ఓకే అండి.
అలా ఒక ఫోటో చూసాం రచిత మహాలక్ష్మి గారు. చూస్తే ఎదుగుతున్నాం కదా, వాళ్ళని అడిగితే 1 నెంబర్ పెట్టుకున్నాం. వెళ్ళాం, అడిగితే రమ్మన్నారు. బెంగళూరు వెళ్తే సరే కథ చెప్పండి సార్ అని కథ చెప్పాను. 2.5 hours నేరేషన్ ఇచ్చిన తర్వాత బాగుందండి, కాకపోతే చెప్పింది తీస్తారా మీరు మీరు చెప్పింది తీస్తారా అని, చెప్పింది గ్యారెంటీగా తీస్తారా, మీకు ఏమాత్రం డౌట్ లేదు, సరే అని యాక్సెప్ట్ చేశాను. ఫస్ట్ థ్యాంక్స్, ఎందుకంటే కథ చెప్పిన తర్వాత అందరూ రిజెక్ట్ చేసి వచ్చారు కదా, కథ చెప్పిన తర్వాత నేను ఎలాగ అనుకున్నాను, సరే మేడం గారు కూడా ఊరుకున్నాడు అని అడుగుతారే అడగలేదండి. నాకు ఫస్ట్ సక్సెస్ అక్కడేనండి. ఎందుకంటే యాక్సెప్ట్ చూశాను, బాగుందన్నారు. ఆ నెక్స్ట్ వచ్చి మిగతా క్యారెక్టర్, అంటే ఫస్ట్ పిల్లర్ ఇవిడే కదా సినిమాకి, సో పిల్లర్ దొరికింది. మిగతా పిల్లర్లన్నీ ఎత్తుకుంటూ వచ్చారు. ఆ మిగతా పిల్లర్లన్నీ కరెక్ట్ అని మాకు ఆర్టిస్ట్ చెప్పారు. సుబ్బలేశ్వర గారు కానీ, ఆదర్శ బాలకృష్ణ గారు కానీ, కమల్ కామరాజ్ గారు కానీ, సాత్విక్ వర్మ కానీ, ఇంకొక అమ్మాయి కొత్త, అది ఎంగపేరు సాహిత్య కానీ. సో ఇలా పని కానీ, జబర్దస్త్ పని, రఘుబాబు ఉన్నాడు, ఆల్మోస్ట్ రవిప్రకాష్ గారు, దేవి ప్రసాద్ డైరెక్టర్, అందరూ ఆల్ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్గా వచ్చి సెట్ అయ్యారు. టప్ప సెట్ అయ్యారు. ఈ ఒక్క క్యారెక్టర్కే మాకు టైం పట్టింది, కానీ మిగతా విత్ 1 month అన్నీ సెలెక్ట్ అయిపోయింది. ఓకే, సెలెక్ట్ అయిపోయి August 9th షూటింగ్ స్టార్ట్ చేసి. రచిత గారు, నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? రచిత అనాలా, మహాలక్ష్మి అనాలా, మీనాక్షి అనాలా? సూపర్ సార్, మన తల్లి అని పిలవచ్చేమో ఇప్పుడు మళ్ళీ. రచితా మహాలక్ష్మి అనేది నా పేరు, మీనాక్షి అనేది నాకు ఆడియన్స్ పాపులర్ నేమ్ అనమాట, ఆడియన్స్ ఇచ్చిన పేరు. ఓకే, ఇప్పుడు జనరల్గా ఒక డెబ్యూ సినిమాలో అంటే తెలుగుకి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అరే ఒక ఓల్డ్ ఏజ్ గెటప్తో ఇంట్రడ్యూస్ అయితే తర్వాత వచ్చే క్యారెక్టర్స్ అన్నీ అలాగే ఉండొచ్చేమో అన్న సందేహం డైరెక్టర్ మీకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏమన్నా వచ్చిందా అసలు? సార్ నాకు అలాంటి సందేహం ఒక్క చోటు కూడా నాకు రాలేదు సార్. బికాజ్ నేను ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సావిత్రి గారు అండ్ రమ్యకృష్ణ మ్యామ్. సో వీళ్ళందరూ అప్పుడు ఆ టైంలోనే ఇలాంటి గెటప్స్ చాలా వేసారనమాట. ఇప్పుడు కూడా రమ్యకృష్ణ, టాకింగ్ అబౌట్ రమ్యకృష్ణ గారు, షీఈ్ రాకింగ్. సో అలా ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే ఒకే ఒక్క క్వశ్చన్ అడిగాను నేను సార్కి. నాకు మదర్ క్యారెక్టరే వస్తే ఏం చేద్దాం అనే థాట్ రాలేదు, బట్ వీళ్ళు చెప్పిందే తీస్తారా అన్న థాట్ నాకు చాలా వచ్చింది సార్. బికాజ్ చాలామంది వచ్చి కథ చెప్తున్నప్పుడు ఇంకా బాగానే తీశారు యాక్చువల్లీ. బికాజ్ చాలామంది వచ్చి కథ చెప్తారు కదా మా దగ్గరకు వచ్చి, అన్నీ సూపరు అలా మీరే అన్నీ అని చెప్పి, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఓన్లీ 2 scenes అలా ఉంటుంది, తర్వాత ఏం ఉండదు అస్సలు అని చాలా ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో ఆ భయం నాకు చాలా ఉండేది, బట్ ఆ భయం నన్ను పోగొట్టింది వీళ్ళే. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద మూవీ టిల్ ఎండ్ ఎలా అయితే నాకు నరేషన్ ఇచ్చారో అలాగే తీశారు, కాబట్టి నేను ఫుల్ఫిల్డ్గా ఉన్నాను. నాకు ఒక ఫుల్ మీల్స్ ఇచ్చారు వీళ్ళిద్దరూ కలిసి. అంటే లాస్ట్ ఒక 2-3 years చూసుకుంటే మీరు గెస్ట్ అపీరెన్స్ చేసిన సీరియల్స్ కానీ షోస్ కానీ అవే ఉన్నాయి. ఫుల్ పేజ్డ్ మూవీ అయితే కొంచెం ఈ 3 సంవత్సరాల్లో మీకు లేదు. సో ఫస్ట్ టైం ఒక సినిమా మొత్తాన్ని మీరే మొయ్యాలి. ఆ థాట్ వచ్చినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ అయితే భయం వచ్చింది సార్. అది కూడా ముత్యాల మూవీ మేకర్స్ మీద ఒక మూవీ చేయడం, అది మీరు చెప్పినట్టు ఇలాంటి ఒక క్యారెక్టర్ నా డ్రైవన్ నేనే అది మూసుకొని వెళ్ళడం అనేది నాకు ఒక చిన్న భయం వచ్చింది. భయం ఎందుకు వేసుకుంటున్నామమ్మా, మనం ఉంటాం కదా పక్కన, ఎందుకు భయం రా అని ఒక శబాష్ ఇచ్చింది సార్. సో పక్కనే ఉంటారు కదా ఇప్పుడు, సో అదొక కాన్ఫిడెన్స్ ఇంకొంచెం ఎక్కువైంది. సో అంతేం నాకు అనిపించలేదు సార్. అండ్ ఇంకొకటి మీరు చెప్పినట్టు తమిళ్ బిగ్ బాస్ వెళ్ళాను. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాతనే నేను యాక్చువల్లీ మూవీలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో అంతవరకు ఐ వాజ్ బిజీ ఇన్ మై అదర్ వర్క్స్, సీరియల్స్ కానీ సిరీస్ కానీ ఇలా. సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ అయిన తర్వాత మొదలుపెట్టిన మూవీస్లన్నీ 1 month. జనరల్గా తెలుగులో బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అంత అవకాశాలు తొందరగా రావట్లే. ఇక్కడ తమిళ్లో కూడా అంతేనా? మీకు కూడా ఎవ్రీవేర్ ఇస్ సేమ్ సార్. బిగ్ బాస్ ఏమీ ఒక టాలెంట్ షో కాదు సార్, అది ఇట్స్ జస్ట్ అ షో. సో అక్కడికి వెళ్ళి వచ్చిన వెంటనే ఫట్ మని అన్ని దొరకడం అనేది ఇట్స్ నాట్. మీ దగ్గర టాలెంట్ ఉంటే
ఇన్బిల్ట్గా లేకపోతే మీరు నేర్చుకున్న టాలెంట్ ఏదైనా ఉంటే అక్కడ షోకేస్ చేయొచ్చు, ఎందుకంటే లార్జ్ వ్యూవర్స్ ఉంటారు కాబట్టి. సో అక్కడ మీరు ఏమీ లేకుండా నేను టాలెంట్ లేదు, నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాను, నాకు పని ఇవ్వండి అని చెప్తే ఎవరు ఇవ్వరు. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అలా లేదు సార్, అలా లేదు సార్, అలా ఉండదు. టాలెంట్ అందుకే కదా నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. అవును, ఇప్పుడే కదా సార్, ఇప్పుడే నేను బిగ్ బాస్ అయిపోయిన తర్వాతనే నాకు అన్ని ఆఫర్స్లో వస్తున్నాయి. ఓకే. సో అది బిగ్ బాస్ అనేది ఇట్స్ జస్ట్ అ షో, దాన్ని బట్టి మనం ఇది చేయకూడదు. శిష్యుడు బాగా తీశాడా సినిమా? అర్థం కాల. మీ శిష్యుడు బాగా తీశాడా సినిమా అంటున్నా? సినిమా సార్ 25-30 సినిమా 30 సినిమాల దాకా నాతో వర్క్ చేశారు సార్. పైగా ఒక సినిమా కూడా తీయకుండా సినిమాలు తీస్తున్న రోజులు ఉన్నాయి ఇప్పుడు కదా. ఒక సినిమా కూడా డైరెక్ట్ చేసి ఉన్నాడు. అనడమును ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మీరు ఖాళీగా లేరు, నేను ఖాళీగా ఉంటాను అనుకో, నాలాంటి వాళ్ళని పెట్టి స్టార్ట్ యాక్షన్ చెప్పి కలిసి సుడి వాడు పెట్టే డబ్బు అవి ఇవి కేవలం షిప్పి తన టాలెంట్కి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కూడా తను కాన్సన్ట్రేషన్ సబ్జెక్టు డిస్కషన్లో కానీ ఒక స్క్రిప్ట్ సార్ ఫస్ట్ అన్నిటికంటే ముందు మెయిన్ అందరికంటే మన అసిస్టెంట్ డైరెక్టర్ కావాల్సిన లక్ష్యాలు ఏంటంటే రాయడం కావాలి సార్. ఓకే. కొంతమందికి రాయడం చేత కాదు. స్క్రిప్ట్ మొత్తం రాశారనుకోండి, ఆడి ఖచ్చితంగా కథ బాగా బుర్రలో ఎక్కువ ఉంటుంది. అసలు అక్షరం రాయకుండా మనం ఇప్పుడు మీకు తెలుసు అంటే మీ టైంలో అంటే అంతా రాయటము, ఇప్పుడు అంతా టైపింగే కదా. ఇప్పుడు ఓకే గురుగారు, తను అప్పుడాచి రాస్తూ వస్తున్నాడు కదా. ఓకే. ఇప్పుడు రాధాకృష్ణ మన కో డైరెక్టర్ ఉండేవాడు తెలుసుగా, పిసి రెడ్డి గారి దగ్గర. ఆడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేయనప్పుడు నాకు అక్షరాలు బాగా కుదురుతానే నాకు ఉద్యోగం ఇచ్చేవాడు. వాళ్ళు మొదటికి పోయిన రోజే ఒక పేపర్ ఇచ్చి దాని కింద లైన్లు గీసి ఇదేదో చెప్పు అన్నాడు. నాకు అర్థం కాల. అంటే ఒక పేపర్ మీద లైన్లు రాసి ఇటు కొట్టుంది. ఏంది ఆర్టిస్టులు షార్ట్ డివిజన్, షార్ట్ డివిజన్ కూడా కాదు గురువు అక్షరం. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఇప్పుడు ముత్యాల సుబ్బయ్య అనుకోటే సంతకం చేయాల, ఇక్కడ స్టార్ట్ చేసి ముత్యాల సుబ్బయ్య అనేడు ఏడకు వస్తుంది యా, సరేనా? అట్టా ఉంటే అలా నేను ప్రతి స్క్రిప్టు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు తెగ రాసేవాళ్ళు. అప్పుడు మీరు అన్నట్టు ఇది ప్రింటింగ్ లేదు కదా, కానీ వాళ్ళు అప్పుడానికి వచ్చిన వాళ్ళు ఏం చెప్పి స్క్రిప్ట్ రాయడం మొదలు పెడితే గురుగారు కథ ముందు లోపలికి ఎక్కుద్ది, ట్రీట్మెంట్లో తప్పులు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. అలాగా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు గురుగారు. ఇవాళ నిన్నొచ్చి ఇవాళ డైరెక్షన్ చేయాలని వచ్చిన వాళ్ళు కాదు. అందుకే కదా మనకి టీచర్స్ వ్యాసాలు రాయమనేది, ఆవు మీద వ్యాసం రాయి అలా చెప్పేవాళ్ళు కదా. కొబ్బరి చెట్టు వ్యాసం, తాటి చెట్టు వ్యాసం, పులి ఆవు మేక. ఓకే శిల్పి, ఇప్పుడు మీ గురువు గారిని సాటిస్ఫై చేసావా? సినిమా చూసి ఏమన్నాడు ఆయన? నా ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే సినిమా మొత్తం షూటింగ్ అయ్యేంత వరకు గురుగారు పక్కనే ఉన్నారు. సో ఒక ధైర్యంగా ముందుకెళ్ళాను, షూటింగ్ చేశాను. 40 రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేస్తానని ఇచ్చిన 36 రోజుల్లోనే ఫినిష్ చేయగలిగాను. అది సింగిల్ కాల్ షీట్. అంటే ఆ 4 రోజులు ప్రొడ్యూసర్ కాదా చేసావు మీ గురుగారు? గురుగారికి కూడా కదా. అంతేనా? ఓకే. ఆ గురుగారు ధైర్యం వెనకాల ఉన్నారు. రెండోది ఏంటంటే ఎవ్రీ సండే ఏంటంటే మేము వెయిటింగ్ పెట్టుకున్నాం. ఓకే. విత్ ఇన్ షూటింగ్ అయిపోయిన ఒక 4 రోజులు డబ్బింగ్ వచ్చేసాం. వెయిటింగ్ అయిపోయి ఎక్కడ వేస్ట్ చేయకుండా వచ్చిన తర్వాత ఫస్ట్ ఎడిటింగ్ రూమ్కి వచ్చారు, చూశారు, చేయించారు. నా ఫస్ట్ సక్సెస్ అదే. సో సాటిస్ఫాక్షన్. అలాగే డబ్బింగ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం డబ్బింగే కదా వచ్చి బయట వాళ్ళు చూసేది సినిమాని చూడంగానే అందరూ సార్ చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్, మంచి సీన్ సార్, ఈ మంచి సీన్, నెక్స్ట్ ఏంటి సార్, దీని తర్వాత ఏం జరుగుతుంది, ఆ ఇంట్రెస్ట్ ఉంది సినిమాలో. సో వాళ్ళు అందరూ చూసి చెప్తున్నప్పుడు ఓకే మనం ఎక్కడ తప్పు చేయలేదు, మనం అనుకుని తీసాను. ఆ తర్వాత డబ్బింగ్ హీరోయిన్ గారికి ఎవరు చెప్పాలి అనుకున్నప్పుడు
అక్కడ లొకేషన్లో చాలా బాగా యాక్ట్ చేశారు, ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉండి దాన్ని ఎలివేట్ చేయాలంటే ఓన్ వాయిస్ ఉంటే ఎలివేట్ అవుతుందని చెప్పి మహాలక్ష్మి గారు డబ్బింగ్ చెప్పని అడిగారు. డేట్లు ఇచ్చారండి, వచ్చారు. ఒక వారం రోజులు కావాలని అడిగారు, కానీ వచ్చి ఆ కంటిన్యూగా మాకు థియేటర్ లేనందువల్ల 4 హాఫ్ డేల్లో కంటిన్యూగా 4 హాఫ్ డేల్లో డబ్బింగ్ ఫినిష్ చేశారు. సో 3 days మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది క్యారెక్టర్. ఇంకొక వాయిస్ అయితే మాకు అలా ఉండేదో లేదో తెలియదు, కానీ డబ్బింగ్లో కూడా మాకు కష్టపడకుండా తనే యాక్ట్ చేశారు కాబట్టి ఆ వాయిస్ కానీ అదంతా వేసారు. వచ్చిన తర్వాత ఫుల్ పెట్టిన సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత కోటి గారికి ఆర్ఆర్కి పంపించాము. గురుగారికి చూపించారు కదా, చూసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్, గో హెడ్, బ్రహ్మాండంగా తీశారు. నా ఫస్ట్ సక్సెస్ అక్కడ. ఎందుకంటే గురువుగారు నా మీద పెట్టిన బాధ్యతని. సో గురువుగారు ఎప్పుడైతే హ్యాపీ ఫీల్ అయ్యారో అంతకంటే సంతోషం నాకేం. సో కోటి గారు సినిమా చూసి చాలా రోజుల తర్వాత నాకు స్కోప్ ఉన్న సినిమా ఇచ్చారు ఆయన. ఓకే, బ్రహ్మాండమైన స్కోప్ ఉంది నాకు. సో కోటి గారి బీజిఎం బాగుంది. ఒక సాంగ్ మంచి సాంగ్, అంటే సాంగ్స్ తక్కువ 2 సాంగ్లు, బట్ 2 సాంగ్లు మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే ఆర్ఆర్ కూడా బ్రహ్మాండంగా చేశారండి. ఆయన ఫీల్ అయ్యి నేను కథ చెప్పినప్పుడు నాకు ఎక్కడో ఒకటి దాచావయ్యా, ఇప్పుడు నాకు అది బ్రహ్మాండంగా నాకు ఎందుకు చెప్పలేదు, ఎవరు చెప్పదలుచుకోలేదు ముందు వరకు. అంటే ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ చూసి షాక్ అయ్యి ఫస్ట్ మాకు ఫోన్ చేయాలి, మేడం గారికి ఫోన్ చేయాలి. ఇలాంటి మంచి కథ ఇలాంటి ముందు చూడంగానే క్యారెక్టర్ మీ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూడంగానే ఫస్ట్ మాకెవరికి ఫోన్ చేయలేదండి. ఈ క్యారెక్టర్ అంత బాగా బరువు మోయగలిగారు మీరు చెప్పి మేడం గారికి ఫోన్ చేశారు, నెంబర్ తీసుకుని. మాకు కూడా ఎవరికి చేయాలి. సో ఆర్ఆర్ బ్రహ్మాండంగా ఇచ్చారండి. సో గురుగారు కాపీ చూసిన తర్వాత ఫుల్ హ్యాపీ, సంతోషం. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా చూశారు, తను హ్యాపీ. సెన్సార్ ఆల్సో సెన్సార్లో ఫస్ట్ టైం కట్స్ పడ్డా ఏమన్నా? అసలు పిలిచారండి కలెక్టర్ గారు, ఆఫీసర్ గారు పిలిచి సినిమా మొత్తం చూసి ఆల్రెడీ అప్పటికి గురుగారు నుంచి వెళ్ళిపోయిన నారాయణని ఆయన జర్నలిస్ట్ కూడా ఇప్పుడు దాంట్లో ఉన్నాం. చూసి గురుగారి గురించి ఆల్రెడీ మేడం గారికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు. రాగానే గురుగారి గురించి వస్తే నన్ను అడిగారు, బాబు ఫస్ట్ టైం సినిమా అవును మేడం, చేయకండి బ్రహ్మాండం చేశారు, కట్స్ ఏం లేవు కాబట్టి అలా కూర్చున్న వెంటనే పంపించేసారండి. ఎందుకంటే అంత క్లీన్ సినిమా. అదే రచిత్ గారు, ఏంటి ఈ సినిమా డ్యూరింగ్ షూటింగ్ కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత కానీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు మేబీ ఒక చిన్నప్పుడు కానీ ఇప్పుడు ఆల్సో సార్, ఈ మూవీ వర్క్ చేయకున్న ముందు వరకు నా థాట్లో ఒకటి ఉండేది. ఎప్పుడైనా ఒక ఓల్డ్ మూవీస్ చూస్తున్నప్పుడు అనిపించేది, నేను ఎందుకురా ఈ 80sలో పుట్టలేదు, నేను ఎందుకు ఆల్మోస్ట్ ఆ టైంలో పుట్టలేదు. బికాస్ నాకు తెలిసి నా ఎక్స్ప్రెషన్స్లన్నీ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టిపికల్ వింటేజ్ స్టైల్స్లో ఉంటుందన్నమాట. అది నాకు చెప్పారు, నన్ను ఎవరైతే డైరెక్ట్ చేశారో వాళ్ళు కూడా అదే చెప్పారు. సో అలాంటి ఒక మూవీస్ ఎందుకురా ఇప్పుడు రావట్లేదు, ఎందుకు మనం అట్లీస్ట్ అప్పుడు పుట్టుంటే మేబీ అలాంటి సినిమా మూవీస్ వచ్చి ఇంకా బాగా మనం ఇది ఉండొచ్చేమో అని. నాకు ఎప్పుడైతే వీళ్ళు కాల్ చేసి ఇలా ఒక మూవీ వస్తుందమ్మా నువ్వు చేస్తావా అని చెప్పేసరికి నేను కోరుకున్నది అదే, నాకు వచ్చింది ఇదే, నేను ఎలా సార్ నేను వదులుకుంటా ఇలాంటి ఒక సబ్జెక్ట్. సో టప్ అని చేసి ఓకే చెప్పేశాను. సో డ్యూరింగ్ ఆర్ షూటింగ్ ప్రాసెస్ నాకు మెయిన్గా ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది, ఎక్కడ పెరగాలి ఎక్కడ మనం తక్కువ చేయాలి అనేది. దాన్ని మనం ఎంత తెలుసు అని మనం చేసినా కూడా ఒక ప్రాపర్ డైరెక్టర్స్ అది మనల్ని కరెక్ట్ చేసుకుంటూ రావాలి కదా. సో నాకైతే ఒక ఇన్స్టిట్యూషన్ లాగా అనిపించింది ఇది. ఎక్కడైనా సరే కొంచెం షౌటింగ్లో కొంచెం ఎక్కువైతే వద్దు ఇది తక్కువ చేయాలి. ఇంకొక చోటు షౌటింగ్ కావాలి అనే చోటు నేను లేదు సార్ నేను సటిల్గా చేస్తాను అని నాకు గురుగారికి ఒకరోజు బాగా టగ్ ఆఫ్ వార్ వచ్చేసింది. నేను అలిగాను అసలు, లేదు నువ్వు అలాగే చెప్పాలి, లేదు సార్ నేను ఇలాగే చెప్తాను, ఈ డైలాగ్ ఇలాగే చెప్పాలని. నేను సార్ లేదు నువ్వు అక్కడ వాయిస్ పెంచాలి. మా అసలు త్రీ వేరియేషన్స్ తీసుకున్నారు. మా నువ్వు అనుకున్నది సినిమాలో ఏది ఉంది ఫైనల్గా? ఆబ్వియస్లీ. సో దానివల్ల పెద్ద ఇన్స్టిట్యూషన్లా అనిపించింది నాకు. దీని తర్వాత నాకు ఇంకేదైనా దీనికన్నా బరువైన క్యారెక్టర్ వచ్చినా కూడా కాన్ఫిడెంట్గా నేను చేయొచ్చు, బ్యూటిఫుల్గా నేను ఇంకా దీనికన్నా బీభత్సంగా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారు. సో అది ఎక్స్పీరియన్స్గా నాకు ఈ మూవీ ఇచ్చింది. టైటిల్ తల్లి మనసు. రియల్ లైఫ్
తల్లి, రియల్ లైఫ్ తల్లి. మీకు కిడ్స్ ఉన్నారా? లేదు సార్. సో మీరు ప్రాక్టికల్గా అది తల్లి కాకుండా నేను తల్లి ఎమోషన్ని చూపించాను. ఓకే. ఒకటి గురుగారు, అమ్మాయి తల్లి చేసేది కాదు, తల్లులు కానివాళ్ళు వాళ్ళు ఆల్రెడీ తల్లి అయిన వాళ్ళు కూడా కాదండి మేము ఇంకా హీరోయిన్ అయ్యాలి. ఓకే. ఇప్పుడు లయ ఉంది, అమ్మాయిని నేనే ఇంట్రడ్యూస్ చేశాను. ఇది అంటే అంతకుముందు ఏదో సినిమాలు చేసాను, బట్ మనం మనసున్న మహారాజు దాంట్లో అమ్మాయిని ఇంట్రడక్షన్, అమ్మాయి ఒక జస్ట్ స్టూడెంట్ క్యారెక్టర్ అమ్మాయి చేసాం. సినిమా బాగా ఆడింది. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పిల్లలు లేరు, తల్లి. ఎందుకు అమ్మాయికి 2 పిల్లలండి? అమ్మాయికి 2 పిల్లలు. ఇప్పుడు మేము అడిగినప్పుడు ఓకే గురుగారు, మేము సినిమా మొదలుపెట్టే నాటి సంగతి చెప్తున్నాను. ఇప్పుడు ఆ ఏజ్ వాళ్ళు ఒకరు ఇద్దరిని టచ్ చేసినా అలా అంటున్నారు. ఇవన్నీ కూడా కాదు గురుగారు. నా ఫీలింగ్ ఏంటంటే, మనం ఎన్ని టైటిల్స్ 70 సినిమాలు చేసి 70 సినిమాలకి 70 టైటిల్స్ పెట్టాం కదా గురుగారు. అన్ని టైటిల్స్ పెట్టినా కూడా ఎప్పుడు కూడా మనం మర్చిపోలేనిది మనిషి జన్మెత్తిన వాళ్ళు మరవకూడనిది తల్లి. ఎన్ని రకాలు చెప్పినా గురుగారు, తల్లి లేని సినిమాలు లేవు, తల్లిని చూడని ఇది లేదు, ప్రపంచం లేదు. ఆ తల్లి మనసు పడే కష్టం చెబుదామని అంటే దాంట్లో కష్టంలో సెంటిమెంటే కాదు, బాధ ఉంది, ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉన్నాయి గురుగారు. మెయిన్ ఆ తల్లి మనసు టైటిల్ పెట్టినందువల్ల మమ్మల్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక అదంతా ఫేట్ సార్. ఇప్పుడు మన సినిమా బాగున్న సినిమాలకు కూడా జనాలు రావట్లేదు. ఇప్పుడు దాన్ని మనం ఏమంటానికి లేదు, అది ఆడియన్స్ టేస్ట్ అనేది మారిపోయింది. ఇప్పుడు మనం మంచి టైటిల్ పెట్టామని సినిమాకి పోలోమని రారు. సినిమా జనాల్లోకి వెళ్ళాలి, బాగుంది అనే టాక్ స్ప్రెడ్ అవ్వాలి. అవును, అది జనాల్లోకి గట్టిగా వెళ్ళిన తర్వాతే థియేటర్కి వస్తారు. కానీ వెళ్ళేంత వరకు థియేటర్లో సినిమా ఉంచగలిగిన వాళ్ళకే ఇప్పుడు ప్రస్తుతం రోజులు. అందుకే కదా గురుగారు మీ దగ్గరికి వచ్చి కూర్చున్నాము. ఓకే. యా, మన దానికి ఇప్పుడు కూడా మనోడు వచ్చిపోయాడుగా అది పబ్లిసిటీ అనేది కావాలండి, అది జరుగుతుంది. అది ఓకే. నేనేది రిలీజ్ తర్వాత, రిలీజ్ ముందు మీరు ఎటు చేస్తున్నారు, నేను కాదంటలేదు. రిలీజ్ తర్వాత సిచ్యుయేషన్ చెప్పాను. ఇప్పుడు మీరు ఇంతకుముందు సీరియల్స్ చేశారు, నెంబర్ ఆఫ్ సీరియల్స్ చేశారు కదా, అందులో ఏ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్తో ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? తెలుగులోనే ఒక క్యారెక్టర్ ఉందండి, ఈటీవీలో సీరియల్ చేశారు, ఎస్, 2000 ఎపిసోడ్లు చేశారు, స్వాతి చినుకులు అని. అది ఆల్మోస్ట్ ఇలాగే ప్రశాంతంగా, సాఫ్ట్గా, హోమ్లీ క్యారెక్టర్. సో కొంచెం సిమిలారిటీస్, కొంచెం ఎక్కువ కూడా కాదు, కొంచెం సిమిలారిటీస్ ఉంది అని చెప్పొచ్చు. బట్ ఇది మూవీలో అనేది ఇది చాలా చాలా డిఫరెంట్ సార్. నాకు ఈ రోజు దాకా నేను చేసిన క్యారెక్టర్స్లు వేరు. ఇప్పుడు నేను ఛాలెంజ్ నేనే వేసుకున్నాను సార్ నాకు. ఎందుకంటే ఎవరు ఇప్పుడున్న ట్రెండ్లో మీరు చెప్పినట్టు 2025లో ఒక తల్లి మనసు అని పేరు పెట్టుకొని ఒక ఉమెన్ డ్రివెన్ స్టోరీ తీసుకొని రావడం అనేది ఎవ్వరూ అటెంప్ట్ చెయ్యరు. ఆ గట్స్ సార్కి ఉంది, ఆ ట్రై సార్ చేస్తున్నారు. అలా ఉన్నప్పుడు నేనెందుకు ఇది ఛాలెంజ్గా తీసుకొని చేయకూడదు అని నేనే వేసుకొని, ఓకే 20 years అబ్బాయి ఓకే ఫైన్, 35 years అబ్బాయి ఓకే ఫైన్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇందులో మీకు 2 కొడుకులు ఉంటారు. అవును, 20 years ఒకడు రివీల్ చేశారు. ఓకే. అది ఆల్మోస్ట్ పోస్టర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది సార్. బ్యాలెన్స్, దుర్మార్గుడు ఒకడు మంచివాడు అయినా తల్లికి తప్పదు బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసేటప్పుడు ఉండేటువంటి స్ట్రగులే ఈ తల్లి మనసు. దాంతోపాటు ఒక మంచి మెసేజ్ ఉందండి. అంటే సొసైటీలో ప్రజెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఇంకార్పొరేట్ చేశారు? ఉన్నాయి సార్. చాలా ఉన్నాయి, సెంటిమెంట్ వేలో ఉన్నాయి. ప్రజెంట్ ఒక స్కూల్లో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇలా రకరకాల ఏది చూసినా అండి ఎక్కడో జరుగుతుంది అన్న ఫీల్ ఉంటుందండి సినిమా. ఇప్పుడు ముత్యాల మూవీ మేకర్స్, ముత్యాల సుబ్బయ్య గారు ప్రజెంట్స్ అనగానే సెంటిమెంట్ అనేది 100% ఉంటుంది, అదే మేజర్ పార్ట్ ఉంటుంది. వాట్ అబౌట్ అదర్ ఇవి అంటే కామెడీ ఏంటి? కామెడీ ఉందండి, అంటే మిగతా అందరు కామెడీ ఉంది. దాంతోపాటు
అంటే కాలనీలో ఉండే మిగతా క్యారెక్టర్ వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ చేసుకుంటూ వచ్చి ఎంత మీ సెంటిమెంట్ ఉందో అంత కామెడీ వర్కౌట్ చేసాం సినిమా. బ్యాలెన్స్, ఫుల్ బ్యాలెన్స్. రెండోది ఆ విలనరిజం ఉందండి సినిమాలో. యాక్షన్, లైట్ యాక్షన్, మంచి 2 సాంగ్స్ ఉన్నాయి. సో అందువల్ల బ్యాలెన్స్ అయితే ఉంది. మీరు అన్నట్టు ఒక తల్లి మనసు టైటిల్ అనేది పాతగా అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కథ కొత్త కథ. యాక్చువల్లీ నాకు అదే అనిపించింది సార్. అంటే లోపలికి వెళ్ళిన జనాలకి ఏ నిమిషానికి ఏం జరుగుతుంది అనే ఇది ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఉంటుందండి సినిమాలో. సినిమా చూసినప్పుడు ఒకవేళ ఏ నిమిషానికి ఏం జరుగుతుందో పెడితే ఇంకా ఏం జరుగుద్ది నా మూడు ముందు వీళ్ళు వెళ్ళిపోయి ఏం జరగలేదు అనుకుంటేనే డీవియేషన్లో చూస్తారేమో. ఒక తల్లి మనసు పెడితే అది ఉండదు కాబట్టి ఏది జరుగుతో ఇలా జరిగిందా అనేది మనతోటి వస్తారు వాళ్ళు. సో ఆ క్యూరియాసిటీ ఉంటుందని తల్లి మనసే మనకు కరెక్ట్ అని అనిపించింది తర్వాత కూడా. అంటే ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు తల్లి మనసులో. కానీ ఏ నిమిషానికి ఏమి జరుగుతుందంటే మాత్రం మీకు ఇంటర్వెల్ తర్వాత ఒకటే క్యూరియాసిటీ కొట్టుకుంటాడు. సినిమాలో ఇంటర్వెల్ తర్వాత ఒకే క్యూరియాసిటీ ఆడియన్స్కి. డైరెక్టర్ నెక్స్ట్ ఏం చెప్పబోతాడు, ఏం లేదు, కథ లేదు, ఏం చెప్పబోతాడు, నెక్స్ట్ ఎలా మూవ్ అవుతాడు అని పట్టు కూర్చుంటారండి సినిమా. ఎలా నెక్స్ట్ ఏం మూవ్ ఉంటుంది సినిమాకి. ఆ మూవ్ ఏంటనేది సెకండ్ హాఫ్ లీడ్ అండి. ఓహో ఇలా వచ్చా అన్ఎక్స్పెక్ట్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరండి ఇలా ఈ దారిలో వెళ్తాడు సెకండ్ హాఫ్ అనేది. బ్రహ్మాండమైన రూట్లో వెళ్ళాడు అనేది ఆ మూమెంట్ వెళ్ళకపోతే ఆడియన్స్ మనలోకి వస్తుంది కథ. అటువంటి మంచి ఇంట్రెస్టింగ్ డ్రామా అండి సినిమా. మీకు ఇది ఫస్ట్ సినిమా సార్. సో షూటింగ్లో మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏంటి, ఏమైనా బెటర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? ట్విట్టర్ ఎక్స్పీరియన్స్ అని యాక్చువల్లీ ఉంది సార్ చెప్పాలంటే. వీళ్ళు ఎవరికి తెలియదు అది. కొంచెం ఎమోషనల్ మూమెంట్. ఒక సీన్ అయితే ఉంది, మేబీ ఒక డెత్ సీన్. ఐ కెన్ సే దట్ నౌ. యాక్చువల్లీ ఒక డెత్ సీన్ ఉంది. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు నాకు ఆ మూమెంట్స్ ఏదైతే పోర్షన్స్ అన్నీ చేశారు, ఆ మాల వేయడం కానీ అవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ మా నాన్నగారు గుర్తొచ్చేసారు. హీస్ నో మోర్. 1 year అయింది మా నాన్నగారు చనిపోయి. సో అవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఎక్కడ నేను కనిపించలేదు, మా అమ్మే కనిపించారు. నేను నటిస్తున్నాను కానీ నాలో మా అమ్మ ఆల్రెడీ వచ్చేసారు. నేను చేసిన మూమెంట్స్లో అయినా సరే, నేను ఏడ్చిన ఏడుపైనా సరే అన్నీ నాకు మా అమ్మే గుర్తుకొచ్చారు. సో అది కొంచెం నాకు చాలా మెమొరబుల్ మూమెంట్ అని చెప్పొచ్చు. మెమొరబుల్ అంటే ఇంకా షివరింగే వస్తుంది నాకు దాని గురించి చెప్తుంటే. బికాస్ అదే నేనైతే నేను లేను అక్కడ చూస్తున్నప్పుడు కూడా, అది డబ్బింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు అది ఇంకా చాలా అది నేను లేనే. అది రచిత ఈజ్ నాట్ సీన్ దెర్. ఐ కెన్ సీ మై మామ్ ఓవర్ దెర్, ఫుల్ షాడో మై మామ్. సో అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాను. సో ఇంకా ఫన్ ఎక్స్పీరియన్స్లు అయితే చాలా ఉంటాయండి. ఫన్ ఎక్స్పీరియన్స్లు ఇంకా గురుగారు ఉంటే అంతే. ఇంకా ఎక్కడ కూడా మాకు ఏడ్చిన ఐ కీప్స్ క్రయింగ్. అక్కడ కట్ చెప్పకుండా ఏదో ఒక జోక్ చెప్పి నన్ను నవ్వించేవారు. చాలా రామా ఇంత ఏడిస్తే ఇంకేంటి అని ఏదో ఒక జోక్ చెప్పి నన్ను కూల్ డౌన్ చేసేవారు. సో అలా చాలా ఫన్ చాలా ఉండేది. సో దట్ వాజ్ మై వెరీ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ వీళ్ళు ఎవరికి తెలియదు, ఆ రోజు నేను చాలా అప్సెట్ అయిపోయాను. ఈ సినిమాలో మీకు తెలుగులో ఫస్ట్ సినిమా, బట్ తెలుగులో ఇప్పటికే పాతుకుపోయిన రఘుబాబు గారు కానీ ఇట్లా సీనియర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో యాక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్? రఘుబాబు సార్తో నాకు కాంబినేషన్ లేదండి. దేవి ప్రసాద్ సార్ గారితో నాకు, అండ్ మన సుబ్లేఖ సుధాకర్ సార్ నాకు ఆల్రెడీ తెలుసు. సో హీ యూస్ టు ప్రైజ్ మీ, ఓకే. బట్ దేవి ప్రసాద్ గారు ఒక సీన్ చేసిన తర్వాత వచ్చి 2 చేతులు ఇలా పట్టుకొని ఒక 10 minutes ఏమీ మాట్లాడకుండా హీ బికేమ్ ఎమోషనల్. సో అది నాకు ఇంకా చాలా గుర్తుంది సార్. ఏమీ చెప్పకుండా వర్డ్సే రావట్లేదు తనకి. అంటే ఏంటమ్మా ఇలా కూడా చేయొచ్చా అమ్మా, ఇలా కూడా యాక్ట్ చేయొచ్చా, ఇది ఒక యాక్టింగు అవన్నీ తెలుసు, బట్ నువ్వు చెప్తుంటే ఏదో ఒకలాగుంది, నాకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది నీకు అని చెప్పేసి అతను నాకు విష్ చేసింది బెస్ట్ మూమెంట్ ఇన్ ద హోల్ మూవీ. అంటే ఏమైనా సరే సార్, ఒక ఉమెన్ డ్రైవన్ మూవీ అవ్వచ్చు, లేకపోతే ఉమెన్ లీడ్ మూవీ అవ్వచ్చు, నేను ఒక్కదాన్నే యాక్ట్ చేస్తే ఎవరు చూడరు. సో చుట్టూలున్న ఆల్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ బాగా నన్ను సపోర్ట్ చేసి అలా చేస్తే మాత్రమే ఈ క్యారెక్టర్ మేబీ హైలైట్ అవుతుంది.
ఆ వర్షంలో అందరూ సూపర్గా ఇది చేశారు. ఎస్పెషలీ గౌతమ్ రాజు సార్ మన క్లైమాక్స్ చేసేటప్పుడు ఒక సీన్ ఉంది సార్, హీ లిటరలీ సీన్ జరుగుతున్నప్పుడేనే అతను పైకి లేసి వచ్చి థ్యాంక్స్ చేశారండి. అలా ఉంది ఒక క్లైమాక్స్ సీన్. అది మీరందరూ చూస్తున్నప్పుడు తెలుస్తుంది, ఓ ఈ క్లైమాక్స్ సీనేనా, ఎందుకు దీని గురించి అంత గొప్పగా చెప్తున్నామంటే ఆ క్లైమాక్స్ సీన్ కోసం. సో అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని వదులుకున్న ఆర్టిస్టులు రిగ్రెట్ అవుతారంటారా? చాలా ఇప్పటికే అవ్వాలి యాక్చువల్లీ సార్ ఫోన్ వచ్చింది ప్రొడ్యూసర్ గారు నాకు చెప్పారు, రచిత నీకు ఒక విషయం తెలుసా? ఏం సార్ ఏమైంది అని. నేను ఓకే చేసి వచ్చాం కదా, మన షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ 1 వీక్ 2-3 డేస్ మనం షూటింగ్ స్టార్ట్ చేసాం కదా, ఆల్రెడీ మనం అడిగిన 2 హీరోయిన్స్ నాకు ఫోన్ చేశారు, మనం చేద్దామా సార్ అని. ఐమ్ లైక్ రియలీ ఎలా? యా, నేను ఆల్రెడీ ఒక హీరోయిన్ని బుక్ చేసుకున్నానమ్మా, సారీ, బికాస్ దే ఆర్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్ యాక్చువల్గా, నేనైతే డెబ్యూ. సో సారు వాళ్ళకి ఆప్షన్ వెళ్ళినా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం కదా, నన్ను కూర్చోపెట్టొచ్చు కదా ఇంట్లో, లేదమ్మా నువ్వు ఇది చెయ్యి, ఇంకొక ప్రాజెక్ట్లో చూసుకుందాం, వాళ్ళని పెట్టుకుని చేయొచ్చు కదా, బట్ హీ డిడ్ నాట్ డూ దాట్. సో దానివల్ల ఆ రెస్పెక్ట్ నా మీద ఇచ్చారు, ఇది చాలు. ఓకే, బిగ్ బాస్ విషయానికి వస్తే 91 రోజులు హౌస్లో ఉన్నాను, అంటే 91 డేస్ Yes, sir. హౌస్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నా. 90 అంటే ఫైనల్స్కి వెళ్లకుండా బయటికి రావటం అనేది ఎలా అనిపించింది? కొంచెం బాధ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే సార్, నా క్యారెక్టర్ వైజ్ వెళ్ళాలంటే అక్కడ చాలా డ్రామా చేయాల్సి వస్తుంది, గొడవలు చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రాలు చేయాల్సి వస్తుంది, చాలా ఉంటుంది అక్కడ. సో ఇవన్నీ ఏమీ కాకుండా మనం సాఫ్ట్గా ఉంటాం, మనం చాలా నిజాయితీగా ఉంటాం, మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం అని చెప్తే నువ్వు ఇంట్లో కూర్చోంటారు, అది బిగ్ బాస్. సో ఇవన్నీ ఉన్న క్యారెక్టర్స్ నేను. సో చాలా అంటే ఎవరి దగ్గర అంత మాట్లాడలేను, గొడవలు అయితే అస్సలు పెట్టను. సో ఇలా ఉన్న టైంలో ఏమైందంటే మేబీ వాళ్ళకి షోకి ఏదో నా నుంచి ఏదైనా వస్తుందా, ఏదైనా చేస్తున్నదని అస్సలు రాలేదు కాబట్టి సరే ఓకే ఏం చేద్దామని చెప్పేసి వచ్చే నేను, ఏమో తెలీదు, బట్ ఈ క్యారెక్టర్ బయట ఉన్న వాళ్ళకి నచ్చింది కాబట్టి 91 డేస్ నేను అక్కడ ఉన్నాను. సో ఇది అయ్యింది. లాస్ట్ వీక్ మాత్రం నా వల్ల పుష్ అవ్వలేదు అంతే. సో కమల్ హాసన్ గారితో బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాజ్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు అదే చెప్పాను కమల్ సార్కి, హీఈస్ అ పికాసో ఆఫ్ యాక్టింగ్. ఎవరైనా సరే యాక్టింగ్ అనే ఏదైనా ఒక మాట వస్తే కూడా తన మూవీస్ని పెట్టుకొని మనం నేర్చుకోవచ్చు. ఎలాంటి క్యారెక్టర్స్ ఇచ్చినా, ఎలాంటి గెటప్స్లు ఇచ్చినా, ఎస్పెషల్లీ విత్ దశావతారం అలాంటి వ్యక్తి అలా 10 గెటప్స్ వేస్తున్నప్పుడు నేను ఈ మూవీలో 3 గెటప్స్ వేసాను, ఏముంటుంది చెప్పండి. సో ఓకే 3 వేరియేషన్స్, ఓకే, బట్ స్టిల్ గెటప్ కదా సార్ అది. ఓకే, అంటే యంగ్ గెటప్, మిడిల్ ఏజ్ గెటప్, ఓల్డ్ గెటప్, గెటప్స్ అది క్యారెక్టర్స్ వేరు బట్ దీంట్లో ఒకే లేడీ కాబట్టి. సో అప్పుడు హీ యూస్ టు ట్రీట్ అస్ లైక్ చాలా వెయిటేజ్లో ట్రీట్ చేస్తారు సార్. అంటే ఈజీగా ఎవరిని అలా మాట్లాడరు, ఎవరిని నువ్వు అనే అస్సలు అనరు, మీరు అని అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవారు. సో లాస్ట్గా వచ్చేటప్పుడు హీ గేవ్ మీ అ హగ్ అండ్ విష్ చేసేది, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అని కూడా చెప్పారు, ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ స్టిల్ ఇలాంటి ఒక క్యారెక్టర్ని చూడడం నాకు హ్యాపీగా ఉంది అన్నారు. ప్లస్ ఇంకొకటి ఏదో ఒక టైటిల్ కూడా ఇచ్చారు నాకు, ఏంటి ఎపిటమీ ఆఫ్ అహింస అని ఏదో చెప్పారు సార్. యాక్చువల్లీ అంటే ఆ సాఫ్ట్నెస్ సార్కి నచ్చింది కాబట్టి హీ ఆల్వేస్ యూస్ టు ప్రేజ్ దట్. ఇలా కూడా సాఫ్ట్గా ఉండొచ్చు, ఇలా కూడా మనం ఏం చెప్తారు అహింస రూట్లో వెళ్ళొచ్చు, ఎవరికి ఏమీ ఇది కాకుండా అని చెప్పేటప్పుడు ఏదో ఒక టైటిల్ ఇచ్చారు. సో దట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. బట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌసే మిస్ చేస్తున్నారు కమల్ హాసన్ సార్ని, బికాస్ విజయ్ సేతుపతి సార్ చేస్తున్నారు ఇప్పుడు. 2007లో నీ కెరీర్ స్టార్ట్ అయింది కదా? ఎస్ సార్. నియర్లీ అసలు అన్నీ తెలుసు సార్కి. 17 years. ఎస్ సార్. 17 yearsలో నెంబర్ ఆఫ్ సీరియల్స్ చేసావు, షోస్ చేసావు, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అయింది, సినిమాలు ఆల్ తెలుగు, తమిళ, కన్నడ లాంగ్వేజ్లో సినిమాలు చేసావు. సో ఈ మొత్తం జర్నీ ఎలా అనిపిస్తుంది? ఇంకా చేయాలని ఉంది సార్.
ఇంకా చెప్పడానికి ఏం బట్ కంపేర్ చేస్తే సినిమాలు ఎందుకు తక్కువ ఉన్నాయి, సీరియల్స్? సార్ నేను చెప్తాను కదా సార్. ఇప్పుడు నేను అదే 2007లో నా కెరియర్ యాంకరింగ్గా స్టార్ట్ అయ్యింది. ఇలా ఒక మూవీ టీమ్ని ఇలా కూర్చోపెట్టి నేను ఆ ప్లేస్లో కూర్చొని క్వశ్చన్స్ అడిగేదాన్ని. దట్స్ హౌ మై కెరియర్ బిగిన్. సో అక్కడి నుంచి సీరియల్స్ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వచ్చాను. కన్నడ చేసిన తర్వాత తమిళ ఇండస్ట్రీ. సార్ అక్కడ నా శరవణన్ మీనాక్షి అనే ఒక సీరియల్ ఏముంది, ఇట్ టుక్ మీ 6.5 years. ఈవెన్ శివకార్తికేయన్ కూడా అంతే కదా, ఈరోజు మరి తమిళ్లో సూపర్ స్టార్ కదా. 6.5 years నేను ఒక మూవీ సీరియల్ చేసేటప్పుడు టోటల్గా బ్లాక్ అయిపోయాను. 22 days మనం వర్క్ చేస్తున్నాం. సో ఆ టైంలో ఎన్ని మూవీస్ వచ్చినా క్లాష్ వచ్చేది, దీనికి ఆ సీరియల్స్కి అది అని అదా అని చెప్పేటప్పుడు నాకు నా సీరియల్ వదులుకోవడం నాకు ఇష్టం లేదు సార్. ఫస్ట్ కమ్ ఫస్ట్, ఎప్పుడు నేను ఏదైతే ఒకరికి కమిట్మెంట్ ఇచ్చానో దట్ ఐ విల్ ఫాలో టు దట్. సో అలా ఉన్నప్పుడు నాకు చాలా వచ్చినాయి ఆ టైంలో, నాకు మూవీస్ ఆఫర్స్ చాలా వచ్చినాయి. సరే ఏం చేయాలని తెలియక సరే ఓకే ఫినిష్ చేసేద్దామని చెప్పేసి ఎప్పుడైతే నేను శరవణన్ మీనాక్షి ఫినిష్ చేశానో 1 year తర్వాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ తర్వాత సరే ఓకే ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు బిగ్ బాస్ ఇంటి లేదు తమిళ్ మూవీస్ వచ్చినాయి సార్. తమిళ్ మూవీస్ అండ్ కన్నడ 2 movies చేశాను. రంగనాయక అని ఒక మూవీ చేశాను, ఎదేళ్ళు మంజునాథ అని ఒక మూవీ చేశాను. రంగనాయక ఈజ్ ఆల్రెడీ రిలీజ్డ్, ఎదేళ్ళు మంజునాథ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. సో ఆ మధ్యం గ్యాప్లో ఇలాంటి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మీరు చెప్పినట్టు ఫుల్ ఫ్లెజ్డ్ మూవీగా తెలుగు మూవీ వచ్చింది. ఒక ప్యూర్లీ పర్సనల్. ఎస్ సార్, ప్యూర్లీ పర్సనల్. సో దినేష్ గారిని మీరు లవ్ మ్యారేజా? ఇప్పుడు మనం తల్లి మనసు గురించి మాట్లాడుతుంటే మీరు ఎక్కడెక్కడో తీసుకెళ్ళి నాకు అస్సలు సంబంధం లేని వాళ్ళ క్వశ్చన్లు అడిగితే నేను అందుకే ప్యూర్లీ పర్సనల్ అన్నాను. మరి ఎలా సార్ మీరు తల్లి మనసు గురించి, తల్లి మనసులో మీ హస్బెండ్ ఎవరు అని అడగండి. తల్లి మనసులో లేరుగా, చూపించట్లేదు కదా. ఎందుకు కమల్ కామరాజ్ ఇస్ మై ఓకే ఓకే ఉన్నాయి సార్. అందుకే తల్లి మనసు అని చెప్పేసరికి అన్నీ లా ఉంటుందని కాదు, రొమాన్స్ సీన్స్లు ఉన్నాయి. You'll get to see all kind of scenes. అంటే నేను ప్యూర్లీ పర్సనల్ ఎందుకన్నా అంటే సొసైటీలో ఈరోజు కొంచెం అంటే యూత్ కానీ ఎవరైనా పెళ్ళైన 6 నెలలకే విడాకులు అనే అది ఎక్కువైపోయింది. సో నేను అందుకని పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఏంటి మనం ఇంకొక రోజు ఇంకొక షోలో ఖచ్చితంగా మాట్లాడదాం. డన్. ఓకే గురువా, ఫస్ట్ ప్రొడక్షన్ రిలీజ్కి వస్తుంది, ఏంటి టెన్షన్ ఏమైనా ఉందా? నో టెన్షన్ లేదు. ఎందుకంటే టెన్షన్ అంతా మా పెద్దోడికి షిఫ్ట్ చేసాం, అటు ట్రాన్స్ఫర్ చేశారా? ట్రాన్స్ఫర్ చేసాం. ఆడు నాకంత నాలెడ్జ్ లేదు. ఆడు పబ్లిసిటీ సైడ్ కానీ ఇంకో సైడ్ కానీ అన్నీ ఎంత వర్క్ చేస్తున్నాడో నాకు ఆశ్చర్యం. నాకు ఇన్నేళ్ళు 70 సినిమాలు చేసినా నాకు సగం తెలీదు. నా సినిమా నేను బాగా వచ్చిందా లేదా అనేది తప్ప ఈ పబ్లిసిటీ. అప్పుడంతా ఆ టెన్షన్ అంతా మీ ప్రొడ్యూసర్లు పడేవాళ్ళు, మీకు ప్రొడ్యూసర్లు పడేవాళ్ళు. కానీ తను ఆ పబ్లిసిటీ కానీ అవి కానీ ఏదైనా సరే ఎన్ని రైలు మీద పోస్టర్స్ వేసాడు, ఆటోలు, బస్సులు, తర్వాత అన్ని రకాలుగా పబ్లిసిటీ చేసి కాన్సన్ట్రేట్. బాలేదు అని చేసే ప్రమోషన్ కాదండి, ఎంతైనా మన మూవీ మాకు మూవీ బాలేదు, జనాల్లోకి వెళ్ళాలంటే వెళ్ళాలి, తెలియాలి ఫస్ట్ వాళ్ళకి. ఇలాంటి ఒక మూవీ వస్తుంది, మనం వెళ్ళి చూద్దాం అనేది కూడా ఎవరికి తెలియట్లేదు. ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళింది అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రమోషన్స్ మాకు కావాల్సి వస్తుంది సార్. బాగా ప్రమోట్ చేస్తున్నాడు. శిల్పి, నువ్వు డెబ్యూ ఫిల్మ్, ఫ్యూచర్ అంతా దీని మీదే ఆధారపడి ఉంది. సో నీకు ఎలా ఉంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. టెన్షన్ లేదా? నో టెన్షన్. సినిమా షూటింగ్ చేసినప్పుడే టెన్షన్ పడలేదు. అవుట్పుట్ బ్రహ్మాండంగా వచ్చింది. గురుగారే సర్టిఫికేట్ ఇచ్చారు. ఇంకా నాకు ఎందుకంటే టెన్షన్. ప్రొడ్యూసర్ సర్టిఫికేట్ ఇచ్చారు. చూసిన ఆర్టిస్టులు అందరూ డబ్బింగ్ చెప్పేటప్పుడు సార్ మాకు ఏం చెప్పారు అది చేశారు, బ్రహ్మాండంగా చేశారని సర్టిఫికేట్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఇచ్చారు. సో ఎవరైతే మాతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అయినప్పుడు టెన్షన్ లేదు. ఇంకా జనంలోకి వెళ్ళి వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఇంకొంచెం హ్యాపీ. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటనేది. గురు, ఫైనల్గా ఇప్పుడు నువ్వు 50 సినిమాలు డైరెక్ట్ చేసావు, రకరకాల ప్రొడ్యూసర్ని ఫేస్ చేసావు. ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మీ అబ్బాయి, మరి
ఆ ప్రొడ్యూసర్స్కి ఈ ప్రొడ్యూసర్స్కి ఉన్న డిఫరెంట్ ఏంటి? ఆ ప్రొడ్యూసర్కి ఈ ప్రొడ్యూసర్కి వాళ్ళు ఇచ్చింది తీసుకోవడం తప్ప వాళ్ళు పేమెంట్ ఏదో బిగినింగ్ వాళ్ళు మాట్లాడుకుంటాం. ఆ ఇచ్చేది కొంత ఎగ్గొట్టేది కొంత ఈ కామన్. ఇది మమ్మల్ని అడగాల్సి వచ్చింది సార్, ఆ? మమ్మల్ని అడగాల్సి వచ్చింది గురుగారు. అలా ఇది అంటే ఆయన చూస్తున్నాడు కదా అది. ఈ ప్రొడ్యూసర్ అలా కాదు సార్. మ్మ్. వాళ్ళు ఉన్నాళ్ళు అడగండి. ఓకే. అవునవునవును. మమ్మల్ని అడగండి సార్. అంటే మాట్లాడిన దానికంటే ఎక్కువ ఇచ్చారా? ఎక్కువ ఇవ్వలేదు సార్, కరెక్ట్గా ఇచ్చారు. సో మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మనం బేసిక్ True. అంటే గురువు గారు వాళ్ళ అబ్బాయి చెప్పేది ఒకటే మాట, సినిమా తీసేది అంటే సినిమా ఇండస్ట్రీలో 1వ తారీఖు రాగానే జీతాలు ఇచ్చి అందరికి ఇంటర్నెట్లు ఉంటాయి, పలానా అన్నీ ఉంటాయి, మంత్ల శాలరీస్ కాదు. కాబట్టి నువ్వు సినిమా తీయాలి అంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయగలిగితే ముందు సినిమా తీ. ఓకే, ఫైనల్గా సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. ఆడియన్స్కి మీరేం చెప్పదలుచుకున్నారు 1 by 1? సినిమా బాగా అందరూ ఫ్యామిలీతో, తల్లే కాదు తండ్రి పిల్లలు అందరూ చూడదగ్గ సినిమా ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళా ఇప్పుడు అలాంటి సినిమాని ఇలాంటి సినిమా అని పోలిక లేదు. మన సినిమా ఈజ్ డిఫరెంట్ పిక్చర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యి చూడాల్సిన సినిమా. అలాగా ఈ సినిమా కూడా డెఫినెట్గా మంచి పేరు వస్తుందని నమ్మకం నాకు ఉందండి. ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ఖచ్చితంగా ఒకసారి చూసిన వాళ్ళు డెఫినెట్గా ఇంకోరికి చెప్తారు బాగుంది చూడండి అని. అంటే ఏం లేదు కదా, నీ ఫస్ట్ సినిమా యాక్చువల్గా కాలానికి ముందు తీసావు సినిమా. అసలు ఆ సబ్జెక్టు అటెంప్ట్ చేయడం అనేది డేర్ ఆ రోజుల్లో, అందులో డెబ్యూ డైరెక్టర్గా. అదే ఒక 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత తీసుంటే యాప్ట్గా ఉండేదేమో. అసలు ఇప్పుడు కాలం నీ ఫస్ట్ సినిమా అదే మూడు మూడు ముళ్ళ బంధం. అదే దాని గురించి ఇందాక ఒక డిస్కషన్ జరిగింది. ఎక్కడ మన మన ఇది సాక్షి. ఓకే, నేను అనేది ఇప్పుడు సొసైటీలో అన్నీ అయ్యాయి కదా. అన్నీ అయ్యే గురువుగారు, కానీ అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి వదిలేండి. మనం అప్పుడు ఆ రోజుల్లో అంటే నేను చెప్తున్నా తొందరపడి కోయిలు ముందే కూసిందని నేను అంటాను. అవును, అంటే ఆ రోజు మనం తీసాం గురుగారు. ఆ రోజు ఎయిమ్ మంచిదే, నేను ఆశించిన ఆర్టిస్టులు దొరకల. ఓకే, అదే రోజు నేను బాలకృష్ణను వాణిశ్రీ కనుక అయి ఉంటే, బాలకృష్ణ జస్ట్ అప్పుడే 16 ఏళ్ళ కుర్రోడు, వాణిశ్రీ మంచి పీక్ పీరియడ్లో ఉంది. వాళ్ళిద్దరే కనుక అయితే సూపర్ హిట్ సినిమా అది. ట్రై చేశారా మరి వాళ్ళ కోసం? ఇప్పుడు అనుకుంటున్నారా, అప్పుడు ట్రై చేసి వదిలేశారా? అప్పుడు ట్రై చేసేయడానికి ప్రొడ్యూసర్లకు దమ్ము లేదే. ఓకే, అంటే ఏజ్ మారింది, అంటే అంగవైకల్యం ఉన్న వ్యక్తితో. మనమేమో చిన్న కుర్రోడిని పెట్టి అయ్యో పాప అమ్మాయికి తాళి లేదే అందుగా తిరుస్తున్నారు వీళ్ళు అని వాడు చిన్నప్పుడు తాళి కట్టింది పోయి తాళి కట్టాడు. తర్వాత అదే విశ్వనాథ్ గారు దానికి కమల్ హాసన్ పెట్టి ఆ కుర్రోడిని. ఎప్పుడన్నా మీ మధ్య డిస్కషన్ వచ్చిందా విశ్వనాథ్ గారి మధ్య మీ మధ్య ఎప్పుడన్నా డిస్కషన్? అస్సలు తప్పు. నేను ఎందుకంటే ఆయన బ్రెయిన్ సార్, ఇప్పుడు మేము ఏదో కొత్త ఫస్ట్ పిక్చర్ అది, ప్రొడ్యూసర్ వచ్చి గురువా ఒక సినిమా మీరు చెప్పమంటే కథ చెప్పాను, చెప్తే పడిపోయాడు ఆయన. అమ్మో బాబోయ్ బాగాలేవుంది సార్ సినిమా అని ఇంకో డిస్ట్రిబ్యూటర్ చెప్తే వాడు నేను పార్ట్నర్గా చేర్చుకోండి సార్ అని ఆడబెట్టాడు. ఇంతకీ కథ ఎవరిది కాదు, ఒరిజినల్ కథ. మోదుగు జాన్సన్ పెళ్ళాం కథ. అవును, మీరు చెప్పారు ఇంతమంది మా ఇంటర్వ్యూలో కూడా. ఇది ఆ రోజు నేను అనుకుంది బాలకృష్ణ వాణిశ్రీ. ఓకే, అదే కనుకైతే సూపర్ డూపర్ హిట్. గురుగారు ఏ సినిమా తీశారు? అదే కదా, స్వాతిముత్యం సార్. అది ఓకే, అది స్వాతిముత్యం. ఇంకేది మీరు మీ గురువుగారు అంటే దాసరి గారేమో అనుకున్నాను నేను తర్వాత. ఓకే, దాసరి గారితో మేము మామగారికి అవి వేరే ఎన్ని హిట్లు. పెద్ద ఆయన విశ్వనాథ్ గారు ఆయన అంటే సార్ సీనియారిటీ. రేపు పిల్లోడు వాడు తెలిసి తెలియజేశాడు ఇదైతే ఊరి వస్తారా ఆ సీను చూస్తే, ఫస్ట్ సీన్ చూస్తే అబ్బాయి కరెక్టేరా అనిపిస్తుంది, కానీ జనం రాలా. అందువల్ల ఫస్ట్ ఫాల్ట్ వల్ల నెక్స్ట్ ఇమిడియట్ సినిమా అరుణకిరట 150 days ఆడింది. అదే నా లైఫ్ స్టార్టింగ్ టర్నింగ్ పాయింట్. ఓకే,
అరుణ కిరణం పెద్ద సో డైరెక్టర్గా మీకు అది టర్నింగ్ పాయింట్, ప్రొడ్యూసర్గా మీరు మీ అబ్బాయి ఒక సినిమానే అన్నాడు. మీ సినిమా సక్సెస్ అయితే నెంబర్ ఆఫ్ సినిమాస్ వచ్చే అవకాశం ఉంది కదా. ఆడు కోరుకోవడం లేదు సార్, వాడికి బిజినెస్ ఉంది, ఒక సినిమా తీద్దాం నాన్న అన్నాడు. సక్సెస్ అయినా కూడా తీడా, ఆ? ఈ సినిమా మంచి సూపర్ హిట్ అయితే తీడా. ఎట్లా చేస్తాం ఊరు గారు, అది వాడి కాన్ఫిడెన్స్. ఈనాడు చేయడు, వాడికి మనం చెప్పాల్సినంత లేదు. ఓకే ఈజ్ సో ఇంటెలిజెంట్ దెన్ మీ. ఓకే నాకు సినిమా తప్ప నాకు ఇంకేం తెలియదు గురువా. శిల్పి ఏంటి ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నావు ఫైనల్గా? తీసిన వాళ్ళకి చూసే వాళ్ళకి వారధులు మీరే కాబట్టి, సో మహామ్యాక్స్ టీవీ ద్వారా ప్రేక్షకులకు నా మనం ఒకటేనండి, మా గురువు గారు ఫస్ట్ స్టెప్ ఎక్కించారు నన్ను, తర్వాత స్టెప్ తీసుకెళ్లాలంటే ప్రేక్షక మహాశైలు మీరందరూ నన్ను ఆశీర్వదించండి. రెండో స్టెప్ తీసుకోవాలంటే నా సహాయం ప్లీజ్. 24వ తారీఖున థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు కుటుంబ సమేతంగా వచ్చి సినిమాని ఆదరించండి ప్లీజ్. థ్యాంక్ యూ. రచిత సార్ చెప్తున్నారు అనంత్ కిషోర్ గారి గురించి, దీని తర్వాత నాకు తెలిసి ఖచ్చితంగా చేస్తారు సార్, బికాస్ హీస్ అ వెరీ ప్యాషనేట్ పర్సన్. బట్ చాలా గుర్తుపెట్టుకోండి అందరూ చూసే ఆడియన్స్, అనంత్ కిషోర్ ముత్యాల మూవీ మేకర్స్ నుంచి ఎవరికైనా సరే కాల్ వస్తే మీరు కళ్ళు మూసుకొని ఓకే చెప్పొచ్చు, బికాజ్ అలాంటి ఒక బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ నేను ఇప్పుడు ఇన్ని 17 ఇయర్స్లో వర్క్ చేసిన దాంట్లో ఒక బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అని చెప్పొచ్చు. సో అలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్లో ఇలా బ్యూటిఫుల్గా ఒక తల్లి మనసు అనే మూవీ వస్తుంది. సో కుటుంబం అందరూ వచ్చి హ్యాపీగా చూసి కడుపు మనసు అన్నీ నిండిపోతుంది చూసిన తర్వాత. దానికి మీరు ఆల్మోస్ట్ ఒక రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ రివ్యూ మీద మాకే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు థియేటర్లో వచ్చి మీరు మూవీ చూడాలి. పర్లేదులే మనం ఏంటది మొబైల్లో వస్తుంది దీంట్లో ఎందుకు వెళ్ళడం అవన్నీ అనకుండా ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కావాలని అనుకునే వాళ్ళు వెళ్ళి చూడాల్సిందే కదా. అవును, ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు తెలుగు నుంచి వేరే అవకాశాలు ఏమైనా వచ్చినాయా? లేదు సార్, లేదు, బికాస్ ఐమ్ వెరీ న్యూ టు తెలుగు ఇండస్ట్రీ, ఐ మీన్ అట్లీస్ట్ మూవీ ఇండస్ట్రీ. ఆబ్వియస్లీ వెబ్ సిరీస్ వచ్చాయి, వెబ్ సిరీస్ వచ్చింది, వెబ్ సిరీస్ ఆల్మోస్ట్ ఇప్పుడు మాట్లాడుతున్నాను, బట్ మూవీస్ అయితే రాలేదు. రిలీజ్ తర్వాత డెఫినెట్గా వస్తాయని నమ్మకం ఉందా? సార్ వీళ్ళు చెప్పాలి బికాస్ నాతో అలా ఒక క్యారెక్టర్ని చెప్పించారు, ఆబ్వియస్లీ వీళ్ళు చెప్పాలి. ఓకే, సో మీ సినిమా మంచి హిట్ అవ్వాలి, మీ డైరెక్టర్గా మీరు ఎలాంటి సక్సెస్ని చూసారో అలాగే నిర్మాతగా కూడా మీరు మీ అబ్బాయి మంచి గోల్డెన్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రచిత, ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో నువ్వు సెటిల్ అవ్వాలనే కోరుకుంటున్నాను. శిల్పి, గురుగారు లాగా నువ్వు కూడా మంచి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీ తల్లి మనసుని ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా మన తల్లి మనసు టీంతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.